ఫ్రెండ్స్, విజయ్ దళపతి అలాగే తన భార్య సంగీత 4.5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సంగీత గారు హడావిడిగా లండన్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఆవిడ లండన్‌కి ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ విజయ్‌ని వదిలేసి ఆవిడ ఎందుకని చెన్నైని వీడుతున్నారు అనేది గనక తెలియాలంటే, నిజంగా ఇది విజయ్ అభిమానులకి గానీ, అలాగే విజయ్ బాగు కోరే శ్రేయోభిలాషులకి గానీ చాలా అంటే చాలా గొప్ప శుభవార్తని చెప్పుకోవాలి. అదేంటంటే, ఇక్కడ విజయ్ భార్య సంగీత గారి పుట్టినిల్లు ఎక్కడ అంటే లండన్‌లో. అయితే ఆవిడ దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి వ్యాపార బాధ్యతలన్నిటిని కూడా ఆవిడే చూసుకుంటున్నారు. ఎందుకనంటే చెన్నైలో ఉన్నప్పుడు ఆవిడ ఇక్కడ ఉంటూనే అక్కడ విదేశాల్లో కొన్ని రకాల వ్యాపారాలని ఆవిడ చూసుకున్నారు. సంగీత గారి కుటుంబంలో మొత్తం ముగ్గురున్నారనమాట. సంగీత గారు అలాగే తన అక్కతో పాటుగా ఒక బ్రదర్ కూడా ఉన్నారు. అయితే ఇక ముగ్గురు కలిసి వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటుంటారు. వాళ్ళ వ్యాపారాలు ఆల్మోస్ట్ చెప్పాలి అంటే 9 దేశాల్లో ఉన్నాయి. అంటే సంగీత గారు వాళ్ళ నాన్న స్వర్ణలింగం గారు చాలా ధనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళనమాట. ఇక అంచెలంచెలుగా బిజినెస్‌లో ఎదుగుతూ చాలా గొప్పగా వాళ్ళు స్థిరపడ్డారు. అది పక్కన పెట్టేస్తే లండన్ నుంచి కరెక్ట్‌గా ప్రమాణ స్వీకారానికి ముందు ఆవిడ చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చినప్పటికీ కూడా అటు విజయ్ మధ్య అలాగే సంగీతల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఇక వాళ్ళిద్దరూ కూడా దూరం అయిపోయారు అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే అటు కొడుకు, ఇటు కూతురు అలాగే విజయ్ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా లేదు మీరు కలవాలి. పిల్లల భవిష్యత్తు కోసం మీరు మళ్ళీ మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకనంటే పర్ఫెక్ట్‌గా మనిషి ఎక్కడ ఉండడు. అటు మగవాళ్ళలోనూ పర్ఫెక్షనిస్ట్ ఎవరు ఉండరు. ఆడవాళ్ళలోనూ పర్ఫెక్షనిస్టులు ఎవరు ఉండరు. ఎందుకనంటే ఎవరు చేయాల్సిన తప్పులు వాళ్ళు చేస్తారు. ఆ తప్పులనేవి వాళ్ళ జీవితంలో కొన్ని రకాల శాపాలుగా మారుతుంటాయి. అయితే ఇక ఈ నేపథ్యంలో వాళ్ళు కలుసుకున్న తర్వాత మళ్ళీ హుటాహుటిన సంగీత గారు లండన్‌కి వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ బిజినెస్ బోర్డ్ మీటింగ్‌ని ఉద్దేశించుకుని ఆవిడ ఖచ్చితంగా లండన్ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో విజయ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళినట్టు అర్థమవుతుంది. అయితే విజయ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తూ తన భార్య విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకనంటే ఇన్నాళ్ల పాటు తన భార్యని తను దూరం చేసుకున్నాడు. ఎందుకని మా ఇద్దరి మధ్య ఇంత దూరం ఏర్పడింది అనే బాధలో ఉన్నాడనమాట విజయ్. అయితే ఇక సంగీత గారు కూడా జస్ట్ ఒక 10 డేస్‌లోనే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుందట. అయితే ఈలోపు కరెక్ట్‌గా చెప్పాలంటే జూన్ 22వ తారీఖున విజయ్ బర్త్‌డే అనమాట. సో, విజయ్ బర్త్‌డేకి సంబంధించి ఆవిడ ఎలాగైనా సరే లండన్ నుంచి ఇండియాకి చేరుకోవాలని ఆశిస్తున్నారు. అయితే విజయ్ అంత ప్రేమను చూపిస్తుంటే సంగీత గారు ఎమోషనల్ అయిపోయారు. ఎందుకనంటే గతంలో గనక మనం చూసుకున్నట్టయితే ఆవిడ నా భర్త నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. నా మీద నా కుటుంబం మీద ఆయన ప్రేమ చూపించటం లేదు అన్న వార్తలు వినిపించాయి కదా! అయితే ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే సంగీత గారు ఒక్కసారిగా ఆయన ప్రేమను చూసి తట్టుకోలేక ఎమోషన్ అయిపోయారనమాట. అయితే మరి తొందరలోనే మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఇక చెన్నైలోనే జీవితాన్ని చక్కగా గడపాలని, ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.